అన్స్టాపబుల్ గా సాగుతున్న లగచర్ల ఎపిసోడ్ లో ప్రతి అప్డేట్ వెరీ ఇంట్రెస్టింగ్ గా మారుతోంది. కలెక్టర్ పై దాడి, ఆ వెంటనే పట్నం అరెస్ట్, రిమాండ్ రిపోర్ట్ లో కేటీఆర్ పేరు, ఆ తర్వాత గులాబీ నేతల వ్యతిరేక గళం, అటు హస్తం నేతల ఆగ్రహం, ఇలా ఒకటేంటి పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న ఈ ఇష్యూ ఢిల్లీకి వెళ్లి రీసౌండ్ చేస్తుంటే లేటెస్ట్ గా ప్రధాన నిందితుడు బోగమోని సురేష్ లొంగిపోవడంతో కేసు కీలక మలుపు తిరిగింది. మొన్న కొడంగల్ నియోజకవర్గం లగచర్లలో కలెక్టర్ పై జరిగిన రాళ్ల దాడి ఆ రోజు బర్నింగ్ టాపిక్ గా మారి ఇప్పటికీ బర్న్ అవుతూనే ఉంది. ఓవైపు అరెస్టులు, మరోవైపు పరామర్శలు, ఇంకోవైపు ఢిల్లీలో బాధితుల ఫైటింగ్. ఇష్యూ ఇలా నడుస్తుండగా లేటెస్ట్ గా ప్రధాన నిందితుడు లొంగిపోవడంతో కేసు కీలక మలుపు తిరిగింది. A2గా ఉన్న బోగమోని సురేష్ కొడంగల్ కోర్టులో సరెండర్ అయ్యారు. కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో సంగారెడ్డి జైలుకు తరలించారు. ఇదే కేసులో నీరటి సురేష్ తో పాటు హనుమంతును అరెస్ట్ చేసిన పోలీసులు ముమ్మరంగా విచారిస్తున్నారు. మేజిస్ట్రేట్ ముందు లొంగిపోయిన బోగమోని సురేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రశ్నించే గొంతుని ఎవరూ ఆపలేరు, రైతుల కోసం మళ్లీ తిరిగొస్తా, పోరాటం కొనసాగిస్తానన్నారు. ఇక లగచర్ల ఘటనపై NHRCకి ఫిర్యాదు చేశారు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్. కస్టడీలో రైతులపై 3rd డిగ్రీ ప్రయోగిస్తున్నారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ 8 నెలల పాటు ఉద్యమం నడిపిన వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి జైల్లో వాళ్ళు పోలీసులు తీసుకుపోయి 3rd డిగ్రీ ప్రయోగించారు. ఈ కాలు మీద ముగ్గురు కూర్చున్నారట పోలీసులు, ఇది కాలు మీద ముగ్గురు కూర్చున్నారట. ఆ టైర్ల రబ్బర్తో కట్టినటువంటి వాళ్ళ 3rd డిగ్రీ వాడేటువంటి వాటితోటి బలవంతంగా గుంజుకోవద్దని, మా భూములు మాకు కావాలని చెప్పి అడిగినందుకు. ఇటు రెండో రోజు కూడా ఢిల్లీలోనే ఉన్నారు లగచర్ల బాధితులు. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసే వరకు ఢిల్లీని వీడేది లేదంటున్నారు. తమ గోడు వినిపించాల్సిందే, భూములను కాపాడుకోవాల్సిందే అంటున్నారు. రైతులకు మద్దతుగా వెళ్లిన బీఆర్ఎస్ నేతలు రాష్ట్రపతి ఆఫీస్కు సమాచారమిచ్చి అపాయింట్మెంట్ కోరారు. ఇప్పటికే లగచర్ల బాధితులు SC, ST, మహిళా, మానవ హక్కుల కమిషన్లను ఆశ్రయించి లిఖితపూర్వక ఫిర్యాదులిచ్చారు. ఫార్మా కంపెనీకి భూమి ఇచ్చేది లేదంటూ 9 నెలలుగా ఆందోళన చేస్తున్నా తమపై వేధింపులు కొనసాగుతున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. దాదాపు 500 మంది పోలీసులొచ్చి తమపై దౌర్జన్యకాండకు పాల్పడ్డారని, ఎదురు తిరిగిన వాళ్లని జైలు పాల్చేశారని ఆరోపించారు. మొత్తంగా ఇటు A2 బోగమోని సురేష్ లొంగిపోవడం, అటు బాధిత కుటుంబాలతో పాటు బీఆర్ఎస్ నేతలు ఇంకా ఢిల్లీలోనే ఉండడంతో లగచర్ల ఇష్యూ ఇంకాస్త సీరియస్ గా మారింది.